2014 ఎన్నికల సమయానికి వైసీపీ పెద్ద బలంగా లేకపోయినా దాదాపుగా 60కి పైగా సీట్లు సాధించి తెలుగుదేశం పార్టీకి కౌంటర్ పార్టీగా నిలిచింది. అయితే ఒక రకంగా చెప్పాలి అంటే అప్పటికి వైసీపీపై ప్రజలకు పెద్దగా నమ్మకం లేకపోయినా వైఎస్ఆర్ అనే ఎమోషన్ ఆ పార్టీని బాగానే కాపాడింది. ఇదిలా ఉంటే రాష్ట్రం విడిపోవడం, మరోపక్క అనుభవం కలిగిన నాయకుడు అయితేనే రాష్ట్రం మళ్లీ పుంజుకుంటుంది అన్న లెక్కలో 100కి పైగా సీట్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించారు ప్రజలు. ఇక 2019కి బ్రతిమిలాడు కాళ్లు పట్టుకును ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ముఖ్యమంత్రి అయిపోయాడు జగన్. కానీ కట్ చేస్తే 2024కి నాయుడు కొట్టిన ఒకే ఒక్క దెబ్బతో 151 నుంచి 11కి పడిపోయాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన లెక్క ఏంటి అంటే తాజాగా వైసీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే బడా నేతలు ఆ పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా ఆ పార్టీకి తొలి నుంచి అండగా నిలిచిన వాళ్లలో తల్లి చెల్లితో పాటు జగన్ చేసిన తప్పుల్లో, జగన్ వేసిన తప్పటడుగుల్లో కూడా తోడై ఉన్న తోడేలు వీసారెడ్డి కూడా ఏకంగా పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి, రాజకీయాలకి కూడా గుడ్ బై చెప్పి సైలెంట్ అయిపోయాడు. ఈ తీరు చూస్తూ ఉంటే, ఒక్కొక్కరిగా జారుకుంటున్న వైనం చూస్తూ ఉంటే వైసీపీ పార్టీకి పతనం మొదలైనట్టే. ఇప్పటికైనా జగన్ మేలుకొని బ్రతిమిలాడో కాళ్లు పట్టుకునో బడా నేతల్ని పార్టీ నుంచి వెళ్లకుండా చేసుకోకపోతే చివరికి వైసీపీ పరిస్థితి అస్సామే అని చెప్పక తప్పదు. ఏది ఏవైనా కుల అహంకారంతో, మత ఉన్మాదంతో కట్టుకున్న కోట తాత్కాలికమని జగన్ పొలిటికల్ లైఫ్ ఒక కేస్ స్టడీగా చెప్పొచ్చు.